ఫుడ్ డెలివరీ రెవల్యూషన్ మొదలయ్యాక మెట్రో నగరాల్లో అసలు వంటలు వండుతున్నారా అనే డౌట్ వస్తోంది. కాకరకాయ కూర దగ్గర నుంచి బిర్యానీ వరకు మొత్తం స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలపైనే ఆధారపడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా బిర్యానీనైతే ఫుల్లుగా లాగించేస్తూ ఉన్నారట. ఇక హైదరాబాద్లో అయితే ఆర్డర్ పెడితే బిర్యానీ పక్కా అంటున్నారట. ఈ ఒక్క ఏడాదే 1 కోటికి పైగా ఆర్డర్లు పొందిన వంటకంగా దేశంలోనే తొలి స్థానంలో ఈ బిర్యానీ నిలిచింది. మొదటి 6 నెలల్లోనే హైదరాబాద్ వాసులు 72 లక్షలకు పైగా బిర్యానీలు ఆరగించినట్లు స్విగ్గీ సంస్థ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తర్వాతి 6 నెలల్లో ఆ సంఖ్య రెట్టింపైందని తెలిపింది. అత్యధిక ఆర్డర్లు ఉన్న నగరాల్లో ఢిల్లీ, చెన్నై తర్వాతి స్థానంలో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. హౌ ఇండియా స్విగ్గీ 2023లో స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. బిర్యానీపై హైదరాబాద్ నగరవాసుల అభిమానం మరోసారి తేటతెల్లమైంది. దేశంలోని నగరాల్లోకెల్లా హైదరాబాద్లో అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఏడాది అత్యధికంగా స్విగ్గీలో అమ్ముడైన వంటకము బిర్యానీయేనట. వరుసగా 8వ ఏడాది బెస్ట్ ఆర్డర్ డిష్గా బిర్యానీ నిలిచింది. సెకనుకు 2.5 బిర్యానీలు అమ్ముడుపోయాయని నివేదికలో తేలింది. జనవరిలో ఏకంగా 4.5 లక్షల బిర్యానీలకు ఆర్డర్లు అందాయి. జనవరి 1 నుంచి నవంబర్ 23 వరకు మొత్తం 2.49 బిర్యానీ ఆర్డర్లొచ్చాయి. హైదరాబాద్లో ముఖ్యంగా కూకటిపల్లి వాసులు ఎక్కువగా బిర్యానీ రుచులు ఆస్వాదిస్తున్నారు. తర్వాత మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి వాసులున్నారు. కాంబో బిర్యానీల ఆర్డర్లోనూ కూకట్పల్లిదే మొదటి స్థానం. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో కొంతమంది 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. ముంబైలో ఓ వ్యక్తి ఏకంగా 42.3 లక్షల విలువైన ఆర్డర్లు చేశారు. గతంలో హైదరాబాద్కు చెందిన ఓ వినియోగదారుడు 6 లక్షల విలువైన ఇడ్లీలు ఆర్డర్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పటికీ ఇదే రికార్డ్. డిస్కౌంట్లు, ఆఫర్లు అందిపుచ్చుకోవడంలోనూ నగరవాసి విజేతగా నిలిచారు. ఓ ఐటీ ఉద్యోగి ఏడాది కాలంగా 5.58 లక్షలు ఆదా చేశారు. తర్వాతి స్థానంలో 3 లక్షలను ఆదా చేసిన ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నాడని తాజా నివేదికలో స్విగ్గీ వెల్లడించింది. ఏడాది కాలంలో ఓ వ్యక్తి ఏకంగా 1633 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చారు. అంటే రోజుకు 4 నుంచి 5 చొప్పున బిర్యానీలు కొనుగోలు చేశాడన్నమాట.